ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా సాగునీరును అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కెనాల్ బాట పట్టారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం సమీపంలోని కాకతీయ కెనాల్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో రైతులతో కలిసి వెళ్లారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని అన్నారు. రైతులకు సాగునీరు అందించే వరకు రైతు పోరాటం చేస్తారని తెలిపారు. అనంతరం పర్వతగిరి మండలం సిత్యతాండాలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. ఇక రాయపర్తి మండలం మైలారం సబ్ స్టేషన్ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుంచి నాంచారి మడూర్ కెనాల్ వరకు పెద్ద సంఖ్యలో రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎర్రబెల్లి కెనాల్ బాట పట్టారు. ఈ పాదయాత్రలో పలువురు రైతులతో కలిసి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, పంటలు ఎండిపోతున్న కాళేశ్వరం నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంటును ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సాగునీరు, కరెంటు, ఎరువులు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఎర్రబెల్లి తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరును అందించే వరకు రైతులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా ఎడారుగాలే. నేను ప్రెస్ మీడియా మిత్రులకు కూడా మీకు కూడా అనుభవం ఉన్నారు, మీరు కూడా రైతులే. అప్పుడు బాబ్లీ ప్రాజెక్టు కట్టినప్పుడన్నా కొద్దిగా నీళ్లు వచ్చేది, కానీ ఇప్పుడు 30 టీఎంసీల వాటర్ ఆడ ఉన్నది. ఆ 30 టీఎంసీలను వదిలిపెడితే పంటలు ఇప్పుడేగానే పడతాయి. నువ్వు ఆంధ్రాకు వదిలిపెట్టే కాడికి వదిలిపెట్టావు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మూలుకు వచ్చి ప్రారంభోత్సవాలని నువ్వు శంకుస్థాపనలు చేసినవి కావు. అప్పుడు కేసీఆర్ గారు నేను చేసిన శంకుస్థాపనలు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇంత కేంద్ర ప్రభుత్వం జవాన్ల